నమస్తే మామ. మీరందరూ వినే ఉంటారు, మే 1 నుంచి ఏటీఎం నుంచి మనీ విత్డ్రా చేయాలన్నా మనీ పే చేయాల్సి ఉంటుంది అని. మీ బ్యాంక్ అకౌంట్ కనుక విలేజెస్ లో ఉన్నట్టయితే మంత్ కి 5 టైమ్స్ మీరు ఫ్రీగా విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే మీకు ఇంకొక బ్యాంక్ అకౌంట్ ఉంది, అది మెట్రో సిటీస్ లైక్ హైదరాబాద్, చెన్నై, కోల్కతా అండ్ బెంగళూరు లాంటి మెట్రో సిటీస్ లో కనుక ఉన్నట్లయితే మంత్ కి 3 టైమ్స్ మీరు ఫ్రీగా విత్డ్రా చేసుకోవచ్చు. దానికి మించి చేస్తే ప్రతి ట్రాన్సాక్షన్ కి 23 రూపీస్ ప్లస్ జిఎస్టీ లైక్ 27 లేదా 28 రూపీస్ వరకు పడుతుంది. సో మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, మా మనీని మేము విత్డ్రా చేయడానికి మేము ఎందుకు మనీ పే చేయాలి అని చెప్పేసి. మీరు ఒక్కసారి ఏటీఎం ని కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సపరేట్ గా ఒక ఏసీ రూమ్ కావాలి, 24/7 ఏసీ రన్నింగ్ లోనే ఉండాలి. అలాగే ఒక సెక్యూరిటీ గార్డ్ ఉండాలి. ఇవన్నీ కాదన్నట్టు ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్, మెయింటెనెన్స్ చార్జెస్ ఇలా చాలా ఖర్చులే ఉన్నాయి. లాస్ట్ 2 years గా ఏటీఎం యూసేజ్ కనుక చూసుకున్నట్లయితే 57 crores నుంచి 48 crores కి పడిపోయింది. ఇంత తగ్గినా ఇంకా చాలా ట్రాన్సాక్షన్స్ ఫిజికల్ గానే అవుతున్నాయి. అయినా ఈ చేంజెస్ వల్ల ఇంపాక్ట్ అయ్యేది ఇంటర్నేషనల్ బ్యాంక్స్ అయితే కాదు, పల్లెటూళ్ళలో ఉన్న చిన్న బ్యాంక్స్, గ్రామీణ బ్యాంక్స్ లాంటివి. సో నెక్స్ట్ టైం ఏటీఎం కి వెళ్ళేటప్పుడు ఈ చార్జెస్ గుర్తుపెట్టుకో. ఉంటామా? ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.